మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. సీజనల్ వెజిటబుల్స్తో టేస్టీ వెజిటబుల్ కర్రీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. కావాల్సిన వెజిటబుల్స్ని చాప్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు వేసి అవి చిటపట్లాడుతుండగా ఒక ఉల్లిపాయ తరుగుని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కొంచెం రుచిగా వస్తుంది. ఇదంతా కూడా ట్రాన్స్లూసెంట్ లేదా లైట్ పింక్ కలర్ అయ్యేంత వరకు వేయించండి. కొద్దిగా ఉప్పు వేసి వేయించితే త్వరగా వేగుతాయి. కొన్ని రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించండి. మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద బంగాళదుంపని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే బంగాళదుంప వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. వేరే వెజిటబుల్స్ అవి వేగే దాన్ని బట్టి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా సీజనల్ వెజిటబుల్స్ తీసుకోవడం చాలా మంచిది. ఏ సీజన్లో దొరికే వెజిటబుల్స్ ఆ సీజన్లో తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు రాడిష్ ముక్కల్ని వేసుకుందాం. పీల్ చేసి కావాల్సిన సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఏమాత్రం కూడా మీకు వాసన రాకుండా పిల్లలు కూడా ఇష్టపడే విధంగా చేసుకుంటున్నాము. తర్వాత కాలీఫ్లవర్ పువ్వుల్ని తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళల్లో ఉప్పు వేడి నీళ్ళల్లో వేసి తీసి వాడడం వల్ల వాటిలో పురుగు ఏమన్నా ఉంటే పోతుంది. సో వీటినన్నింటినీ కూడా చక్కగా వేయించండి. ఇప్పుడు గాజర్ ముక్కల్ని వేసుకోండి. వీటిని కూడా పీల్ చేసి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేపండి. ఇందులోనే చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా తిప్పండి. స్టిర్ ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా 50% వరకు వేగాయి అనుకుంటే అప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 పెద్ద టమాటాలని వేసుకోండి. టమాటా టోటల్లీ ఆప్షనల్ అండి. అయితే టమాటా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించండి. 70-80% వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక క్యాప్సికమ్ని ముక్కలు చేసుకొని వేసుకోండి. ఇది ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు. వెంటనే తగినంత కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పెట్టండి. ఇందులోనే వేయించి పెట్టుకున్న నువ్వుల పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులని కూడా వేసుకొని బాగా కలిగిపెట్టి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేయండి. అంతే, టేస్టీ వెజిటబుల్ ఫ్రై రెడీ. దీన్ని సైడ్ డిష్గా చపాతీతో, రోటీతో, అన్నంతో వడ్డించండి. నువ్వుల్లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. వింటర్లో నువ్వులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సీజనల్ వెజిటబుల్స్ వాడాం కాబట్టి ఇంకా చాలా మంచిది. ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.